నమస్తే, నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను లక్ష్మి. నూనె గింజల కోసం అత్యధికంగా సాగు చేయబడుతున్న పంటల్లో పొద్దుతిరుగుడు పంట ఒకటి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు పొద్దుతిరుగుడు పంటను పండిస్తున్నాయి. అందులో రష్యా, అర్జెంటీనా, టర్కీ, బల్గేరియా, దక్షిణ అమెరికా, చైనాలతో పాటు భారత్లో కూడా ఈ పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు రైతులు. భారతదేశంలో పొద్దుతిరుగుడు పంట సాగులో కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. రెండవ స్థానం ఆంధ్రప్రదేశ్, మూడవది మహారాష్ట్ర. ఇక బీహార్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో తక్కువ విస్తీర్ణంలో ఈ పంట సాగులో ఉంది. ఇప్పటికీ ప్రపంచ పొద్దుతిరుగుడు గింజల ఉత్పత్తిలో 50% వాటా రష్యా, ఉక్రెయిన్ దేశాలది. 2016-17 సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 40 మిలియన్ టన్నుల పొద్దుతిరుగుడు పంట దిగుబడి వచ్చింది. ఇందులో 11.10 మిలియన్ టన్నులతో ఉక్రెయిన్ ప్రథమ స్థానంలో ఉంది. 2015-16లో మన దేశంలో 5,78,000 హెక్టార్లలో సన్ఫ్లవర్ పంటను సాగు చేయగా 4,23,000 టన్నుల గింజల దిగుబడి. అయినప్పటికీ మన దేశంలో 2016-17 సంవత్సరంలో 18 లక్షల టన్నుల సన్ఫ్లవర్ నూనె, 2,50,000 టన్నుల సన్ఫ్లవర్ ఆయిల్ మీల్ ను దిగుబడి చేసుకోవడం జరిగింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే 2015-16 సంవత్సరంలో ఏపీలో 58,670 హెక్టార్ల సాగు జరుగ్గా 43,670 టన్నుల దిగుబడి వచ్చింది. తెలంగాణలో 16,670 హెక్టార్లలో సాగు చేయబడగా 19,670 టన్నుల గింజల దిగుబడి జరిగింది. సగటున దిగుబడి పరిశీలిస్తే హెక్టారుకు 2,567 కేజీలతో హర్యానా ప్రథమ స్థానంలో ఉండగా 1,778 కేజీలతో పంజాబ్ రెండవ స్థానంలో ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 1,197 కేజీల సగటు ఉత్పత్తి తెలంగాణలో ఉండగా 845 కేజీల సగటు ఉత్పత్తి ఏపీలో జరుగుతోంది. పొద్దుతిరుగుడు ఈ పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది సన్ఫ్లవర్ నూనె. వంటల్లో దీని వాడకం పెరిగి 3 దశాబ్దాల పైనే అయింది. అయితే నూనె రూపంలోనే కాదు, గింజల రూపంలోనూ వీటిని తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే ఇది ఎంతో ప్రత్యేకమైన పోషకాహారం అంటున్నారు నిపుణులు. పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ ఇ, థైమిన్, కాపర్, ఫాస్ఫరస్, సెలీనియం వంటి అరుదైన విటమిన్లు, ఖనిజాలు దొరుకుతాయి. వీటిల్లో ఫ్యాటీ ఆమ్లాలు, పీచు, అమైనో ఆమ్లాలు, బి విటమిన్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. ఇన్ని ఔషధ విలువలో ఉన్న పొద్దుతిరుగుడు గింజలను మన దేశంలో కేవలం నూనె తయారీకే వినియోగిస్తున్నాం. కానీ వాటి నుంచి ఆహార ఉత్పత్తులను తయారు చేసినట్లయితే ఇటు ఆరోగ్యంతో పాటు రైతుకు ఆదాయము దక్కుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు సన్ఫ్లవర్ సీడ్స్ ను ప్రాసెస్ చేసి ఎన్నో రకాల ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి. భారత్ లో కూడా ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పితే దిగుబడి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసుకునే స్థాయికి ఎదిగే అవకాశం ఉంది. ఈ వారం ప్రాసెసింగ్ కు సంబంధించి మనం చర్చించుకునే పంట సన్ఫ్లవర్, అదే పొద్దుతిరుగుడు. సన్ఫ్లవర్ ఆయిల్ మన వంటింట్లో అందరికీ సుపరిచితమే. కానీ సన్ఫ్లవర్ ఆధారంగా ఎలాంటి ప్రాసెసింగ్ యూనిట్లు మనం పెట్టొచ్చు, ఎలాంటి ఉత్పత్తులు తీసుకోవచ్చు అనే అంశంపై ఇవాల్టి నేలతల్లిలో చర్చిద్దాం. ఇదే అంశంపై నేలతల్లి ప్రేక్షకులకు అవగాహన కల్పించడానికి మనతో ఉన్నారు బిజినెస్ కన్సల్టెంట్ మైనంపాటి శ్రీనివాసరావు గారు. నమస్తే అండి మైనంపాటి శ్రీనివాసరావు గారు. పొద్దుతిరుగుడు ప్రాసెసింగ్ గురించి ఎవరైనా ఆలోచించాలనుకుంటే అలాంటి వాళ్ళకి ఎలాంటి యూనిట్స్ పెట్టుకోవచ్చు, మీరు ఇచ్చే సలహా ఏంటి అసలు? అంటే వాస్తవం చెప్పాలంటే ఈ నూనె గింజల ఉత్పత్తిలో మన దేశం చాలా వెనుకబడి ఉంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. యాక్చువల్గా ఈ గ్రీన్ రెవల్యూషన్లో ఏదైతే 1964లో మొదలైందో అప్పుడు ఆహార ధాన్యాల మీద కాన్సన్ట్రేట్ చేశారు. కానీ అంటే దేశంలో ఆహార స్వయం సమృద్ధి కోసమని ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చింది, గ్రో మోర్ అనే స్లోగన్ తోటి. కానీ అప్పుడు ఆహార ధాన్యాల మీద దృష్టి పెట్టారు కానీ ఈ ఆయిల్ సీడ్స్ని పట్టించుకోలేదు. ఒక విధంగా చెప్పండి, ఇప్పుడు మన దేశంలో వాడేటువంటి వంట నూనెల్లో దాదాపుగా 60-65% మనం ఇంపోర్ట్స్ మీదనే డిపెండ్ అయి ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ఈ మనం పొద్దుతిరుగుడు గురించి మాట్లాడుకుంటున్నాం. దానిలో ప్రతి సంవత్సరం అదే 2016-17 సంవత్సరంలో దాదాపుగా 12 లక్షల టన్నుల ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకోవటం జరిగింది. అయినా కూడా మనం ఎందుకు ఇప్పుడు చెప్తున్నాం అంటే, ఇప్పుడు నేను జనరల్గా ఒక ఆయిల్ ఇండస్ట్రీ పెట్టమని నేను సలహా అయితే చెప్పను. కాకపోతే ఏంటంటే మనకు పంట ఉంది, అదే కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో జనరల్గా ఇదేం చేస్తారంటే మిగతా పంటలతో కలిపి వేస్తారు, మిక్స్డ్ క్రాప్గా వేస్తారు అన్నమాట. అలాంటప్పుడు వీళ్ళకు ఓకే ఎంతో తక్కువ వచ్చినా కూడా మొత్తానికైతే ఎంతో కొంత ప్రొడక్ట్ అయితే అవుట్పుట్ ఉంటుంది.
దానివల్ల అంటే వాటిని బేస్ చేసుకొని ఆయిల్ కాకుండా అదర్ ప్రొడక్ట్స్ ఏవైతే వాల్యుయేటెడ్ ప్రొడక్ట్స్ తయారు చేయగలుగుతారో అలాంటి ప్రొడక్ట్స్ కనుక టేకప్ చేసి మార్కెట్లోకి వెళ్తే వీళ్ళకి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల అంటే ఆయిల్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయమని చెప్పను, కానీ అదర్ సన్ఫ్లవర్ ప్రాసెస్డ్ ఇండస్ట్రీస్ గురించి ఆలోచించడం మంచి ఆలోచన అని చెప్పొచ్చు. ఓకే అండి. అంటే పొద్దుతిరుగుడు ఆయిల్, ఆరోగ్యం ఈ రెండింటిని చూస్తే కొంతమంది చాలా ఆరోగ్యకరం అంటారు, కొంతమంది అసలు ఇది వాడొద్దు అంటారు. దీని గురించి మీరేం చెప్తారు? అంటే మనం సైంటిఫిక్గా చెప్పాలంటే ఇది వరల్డ్ వైడ్ ప్రూవెన్ అండి అసలు యాక్చువల్గా. ఇప్పుడు ఇది ఇక్కడ రష్యా, ఉక్రెయిన్ కంట్రీస్లో ఆ రెండు దేశాలే ప్రపంచ సన్ఫ్లవర్ ఉత్పత్తిలో 50% పైనగా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళు ఇటు ఇవి వాడుతూనే ఉన్నారు, ఎప్పటి నుంచో వాడుతున్నారు. అంటే ఏది ఎక్సెస్ వాడితే ఏదైనా హానికరం అనేది మనందరికీ తెలిసిన విషయం. అందువల్ల అంటే ఇది కొత్త కాన్సెప్ట్ అయితే కాదు. అండ్ ఇప్పుడు ఈ ఆయిల్తో పాటు ఇంకా అదర్ ప్రొడక్ట్స్ చేయటం వల్ల యాక్చువల్గా ఏంటంటే వీటి స్నాక్స్కు మంచి మార్కెట్ ఉంది. ఇప్పుడు మనం ఎట్లా గ్రౌండ్ నట్స్, సాల్టెడ్ గ్రౌండ్ నట్స్, మసాలా గ్రౌండ్ నట్స్ ఆర్ స్వీట్ అండ్ గ్రౌండ్ నట్స్ అనుకుంటామో అలాగే వీటిని డీహల్డ్ సీడ్ తయారు చేస్తారు. అంటే మనం మొక్కజొన్న మీద ఉండే నల్లటి పై పోర్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేయడానికి ప్రత్యేక మిషనరీ ఉంటుంది. అది తీసిన తర్వాత అవి డైరెక్ట్గా కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. ఇట్లా సాల్టెడ్ రోస్ట్ చేసి సాల్ట్ అది యాడ్ చేసి అలా స్నాక్ ఐటమ్ గాను దాని నుంచి వేరియస్ ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు. అంటే బేసిక్గా సన్ఫ్లవర్ బేస్డ్ అంటే బేసిక్గా మనం డివైడ్ చేయాలంటే ఒకటి మొత్తం సన్ఫ్లవర్ సీడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఒకటి, ఇంకోటి ఏంటంటే డీహల్డ్ సీడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అని రెండుగా మనం బ్రాడ్గా డివైడ్ చేయొచ్చు అనమాట. ఓకే. అంటే ఆయిల్గా మాత్రమే కాదు గింజలను కూడా వాడే అవకాశం ఎక్కువ, కానీ అది మనం ఎక్స్ప్లోర్ చేయలేదు ఇంతవరకు. అంటే మరి ఆ పొట్టు తీసి ఆ గింజల్ని మరి అలా చేయడం సాధ్యమేనా? ఎలా ఉంటుంది అసలు? ఇట్ ఈస్ ప్రూవెన్ అండి. అది మీకు ఒక రోజుకి 500 kg కెపాసిటీలో కనుకైతే ఒక 50-60 లక్షల్లో మొదలు పెట్టచ్చు. అదే ఏకంగా పెద్ద ఇండస్ట్రీ 1 ton per hour కెపాసిటీ అంటే జనరల్గా 78% వరకు గింజ మన పొట్టు తీసిన గింజలు వస్తాయి, 22% మన పైన పొట్టు ఉంటుంది అనమాట. అది కనుకైతే మీరు అలా 1 ton per hour ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కనుకైతే ఒక 6.5 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అవుతుంది. అలాంటివి నాకు తెలిసినంత వరకు ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో లేవన్నమాట. అలాంటివి ప్రాసెస్ చేస్తే అలాంటి ఇండస్ట్రీలు వస్తే మళ్ళీ అదర్ ఇండస్ట్రీస్ వస్తాయి. ఇందాక చెప్పినట్టుగా సాల్టెడ్ సన్ఫ్లవర్ సీడ్ రెడీ టు ఈట్ ఐటమ్, అట్లాగే ఈ స్వీట్ బార్ మనం పల్లి పట్టి ఎలా తయారు చేస్తారో దీన్ని కూడా ఈ సన్ఫ్లవర్ సీడ్స్ తోటి దీన్ని మళ్ళీ హెల్దీ స్వీట్ బార్గా కూడా తయారు చేయొచ్చు అనమాట. ఇట్లా డిఫరెంట్ ప్రొడక్ట్స్ చేసే అవకాశం ఉంది. ఓకే. అంటే పొద్దుతిరుగుడు నుంచి రెడీ టు ఈట్ ఏముంటాయి ఐటమ్స్? బేసిక్గా ఇందాక చెప్పినట్టు ఏంటంటే బేసిక్ ఇది ఒకటి స్నాక్ ఐటమ్ ఒకటి, తర్వాత ఈవెన్ బేకరీస్లో కూడా పొద్దుతిరిగి ప్రొడక్ట్స్ వాడతారు, పొద్దుతిరిగి గింజలను వాడతారు. అట్లాగే కుకీస్ తయారు కూడా చేయొచ్చు అనమాట. ఇందాక చెప్పినట్టుగా మామూలుగా ఈవెన్ పొద్దుతిరుగుడు మిల్క్ కూడా తయారు చేస్తాడు. గ్రౌండ్ నట్ మిల్క్ అనేది సపరేట్గా ఎట్లా ఉందో దీన్ని కూడా మిల్క్ తయారు చేసి అంటే ఏం లేదు హెల్త్ ప్రాపర్టీస్ని ఏదో విధంగా మనం తీసుకోవటానికి తగ్గట్టుగా ప్రొడక్ట్స్ టెక్నాలజీ డెవలప్ అయినాయి అనమాట. అట్లాగే మీకు ఈ మన స్నాక్ ఐటమ్, మన స్వీట్ ఐటమ్, తర్వాత మన వాళ్ళు ఎక్కువ ఇప్పుడు ఈవెన్ ఒక్క పట్టులో కూడా మనకి తెల్లగా గింజలు కనబడతాయి, అవి పొద్దుతిరిగి గింజలు అవి చాలా మందికి అయితే లేదనమాట. అంటే అది హెల్త్ వైజ్ మంచిదే. ఏదైనా కూడా పరిమితుల్లో వాడితే మంచిదే, అబ్నార్మల్గా వాడితే ఏదైనా ప్రమాదమే అది. కానీ దీని విషయంలో అంత వరవాల్సిన పని అయితే లేదు. ఓకే. అయితే పాలు అన్నారు మీరు, బటర్ కూడా తయారు చేస్తారన్న, ఇది ఎంతవరకు హెల్త్కి మంచిది? అంటే పీనట్ బటర్ మాదిరిగానే ఇప్పుడు పీనట్ బటర్ అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఈ కల్చర్ మారుతుంది. ఇప్పుడు ఏంటంటే మన ఎకనామిక్ డెవలప్మెంట్తో పాటు సోషల్ చేంజెస్ వస్తాయి, దాంతోపాటు ఆహార అలవాట్లు కూడా మారుతుంటాయి. వెనకటి రోజులు మన వాళ్ళు ఇడ్లీ దోశ ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ప్రిఫర్ చేసేవాళ్ళు. ఇప్పుడంతా బ్రెడ్, దాంట్లో మన టోస్టింగ్ లేకపోతే బటర్లు ఇవన్నీ యాడ్ చేస్తుంది. దానికి ఇప్పుడు యాక్చువల్గా పీనట్ బటర్ అనేది ఇప్పుడు కొద్దిగా బాగానే పాపులర్ అయింది. అలాగే ఈ సన్ఫ్లవర్ బటర్ కూడా చేయొచ్చు. అంటే ఎనీ సీడ్ ఆయిల్ కంటెంట్ ఉండే దాంట్లో దాన్ని మళ్ళీ క్రష్ చేసి డీహెల్ సీడ్ తీసుకుంటారు, దాన్ని గ్రైండింగ్ చేస్తారు అనమాట. క్రష్ చేసి గ్రైండింగ్ చేస్తే దానికి మళ్ళీ చాక్లెట్ ఫ్లేవరు, వెనిల్లా ఫ్లేవరు, తర్వాత క్రంచీ అండ్ స్మూతీ ఇట్లా డిఫరెంట్ రకాలు కూడా చేయొచ్చు అనమాట. అది ఇట్లాంటి అవేర్నెస్ పెరిగే కొద్దీ ఈ పబ్లిక్లో యూసేజ్ పెరుగుతుంది. ఇప్పటిదాకా ఈ ప్రొడక్ట్ లేదు, ఎవరైనా ధైర్యం చేసి కనుక తీసుకెళ్ళగలిగితే మార్కెట్ యాక్సెప్ట్ చేయడానికి కస్టమర్ రెడీగా ఉంటాడు. సో అంటే ఈ వెన్న తీసే పరిశ్రమ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా? అంటే యాక్చువల్లీ అది మంచి కాన్సెప్ట్. అది
అంటే క్వాలిటీ ఇండస్ట్రీ పెట్టడం అవసరం అనమాట. ఫుడ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తక్కువ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ బట్టి 1 ton per hour కెపాసిటీలో, సరే 100 kgs per hour కెపాసిటీలో అయితే ఒక 1 crore ప్లాన్ చేయొచ్చు అనమాట. అది మంచి అవకాశం, ఎందుకంటే ఇప్పుడు కల్చర్ మారిపోతుంది కాబట్టి సిటీస్ మేజర్ అంటే గ్రామీణ లెవెల్లో చేరడానికి కొద్దిగా టైం పట్టొచ్చు, కానీ ఇప్పుడు మేజర్ టౌన్స్ సిటీస్లో అయితే ఇలాంటి కొత్త ప్రొడక్ట్స్ యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సన్ఫ్లవర్ పిండి పరిశ్రమ అంటే పిండి పరిశ్రమ ఎంతవరకు సక్సెస్ అవుద్ది? అంటే ఏ ఉత్పత్తులు ఈ పిండిని వాడుతూ ఉంటారు? అంటే యాక్చువల్గా ఇప్పుడు సన్ఫ్లవర్ను ఆయిల్ తీయకుండా దాన్ని రోస్టింగ్ చేసి, అంటే ఒక విధంగా డ్రై చేసి దాన్ని పాలరైజర్ ద్వారా పౌడర్ చేస్తారు అనమాట. ఈ సన్ఫ్లవర్ బెనిఫిట్ ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవడానికి పొడి ఉపయోగపడుతుంది. అంటే డైరెక్ట్గా మనం ఈ బేకరీ ఐటమ్స్ తయారీలో వాడచ్చు. అట్లాగే ఈవెన్ డొమెస్టిక్ ఇళ్లల్లో కూడా సపోజ్ ఏదైనా సాంబార్ ఇట్లాంటివి చేసుకున్నా అలాంటప్పుడు ఇవి వాడచ్చు, పికిల్స్ తయారీలో వాడచ్చు. అంటే అది మనం ఎక్కడైనా సరే ఈజీగా కలిసిపోయే లక్షణం ఉంటుంది. అంటే మీకు ఆ ఫినిష్డ్ ప్రొడక్ట్ టేస్ట్ పెద్దగా మారకుండా లిమిటెడ్ అప్లికేషన్లో వాడుకుంటే ప్రతి ఇంట్లో అండ్ ప్రతి ఇండస్ట్రీలో దీన్ని వాడే అవకాశం ఉంది. బిస్కెట్ ఇండస్ట్రీలో వాడచ్చు, బేకరీస్లో వాడచ్చు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో వాడచ్చు. అట్లాగే యాక్చువల్గా ఇది ప్రోటీన్ బార్స్ అనేది నవేడేస్ బాగా వాడకం పెరుగుతుంది. అంటే అది ఇన్స్టెంట్ ఎనర్జీ బార్స్ అనమాట అవి, ఎందుకంటే అది అథ్లెటిక్స్ ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ వాడుతుంటారు. తర్వాత ఈ మన రోగవారిని పడి మళ్ళీ త్వరగా కోలుకోవాలనుకున్న వాళ్ళు ఇలాంటి ఎనర్జీ బార్స్ వాడుతుంటారు అనమాట. అలాంటి ఎనర్జీ బార్స్ కూడా ఈ పౌడరు, ఈ డిహెల్డ్ సన్ఫ్లవర్ సీడ్ వాడతారనమాట. అది కూడా మంచి అప్లికేషన్ ఉన్న ప్రోడక్ట్. అంటే ఇక్కడ ఏం లేదు, కొత్త ప్రోడక్ట్ దాన్ని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మార్కెట్లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఓకే, అంటే సన్ఫ్లవర్ ఒక ఆయిలే మనకి ఇన్ని రోజులు తెలుసు మాకు, కానీ ఇన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి అనేది తెలీదు. అలాగే ఇంతకుముందు అన్నారు మీరు దీంతో 35 లక్షలతో పాల తయారీ కూడా పెట్టుకోవచ్చు సన్ఫ్లవర్ నుంచి అని. బట్ ఇది మార్కెట్లోకి వెళుతుందా? లాభాలు ఎలా ఉంటాయి? అంటే ఇప్పుడు యాక్చువల్లీ వెళుతుందా అంటే ఇప్పుడు సోయా పాలు ఉన్నాయి, సోయా పాలు వాడేవాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా పాలతో పాటు మళ్ళీ ఫ్లేవర్స్ యాడ్ చేయొచ్చు. ఫ్లేవర్డ్ సన్ఫ్లవర్ మిల్క్, దాంట్లో మళ్ళీ మ్యాంగో, బాదాము, ఇట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్ అనమాట. ఇలా మార్కెట్లోకి వెళ్ళచ్చు. అంటే హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు దీంట్లో చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. బేసిక్గా ఈ హార్ట్ పేషెంట్స్కు చాలా మంచిది, డయాబెటిక్ పేషెంట్స్ చాలా మంచిది. దీనివల్ల అసలు పొద్దుతిరగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట హెల్త్ పరంగా చూస్తే. అలా కనుక ఆలోచిస్తే ఇలాంటి ప్రోడక్ట్ వాళ్ళు డైరెక్ట్గా మార్కెట్లోకి తీసుకెళ్ళటం కొద్దిగా ఈజీ అవుతుంది. అంటే ఇప్పుడు సులభమని నేను ఎప్పుడు చెప్పను, కానీ కాకపోతే అంటే ఒక రెగ్యులర్ ప్రోడక్ట్తో వెళ్ళే కన్నా కూడా ఒక కొత్త ప్రోడక్ట్తో మార్కెట్లో కనుక వెళ్ళగలిగితే వీళ్ళు సక్సెస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పొచ్చు. ఓకే, అంటే ఆ ఉత్పత్తి ఏదైనా సరే మార్కెట్లోకి వెళ్ళడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది, మార్కెట్లోకి తీసుకువెళ్ళగలడం. మరి సన్ఫ్లవర్ ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తీసుకువెళితే అంత ఆదరణ వస్తుంది అంటారు? అంటే ఇక్కడ నిజం చెప్పాలంటే గవర్నమెంట్ రోల్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పుడు 10 లక్షలు 50 లక్షలు పెట్టిన వాడు అగ్రెసివ్ ప్రమోషన్ చేయలేడు. అలాంటప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. ఎందుకంటే ఇలాంటి ప్రొడక్ట్స్ను ఎట్లాగా ఇది టైనీ ఇండస్ట్రీస్ ఆర్ ఎంఎస్ఎంఈ స్మాల్ మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ను అలాంటి ఇండస్ట్రీలో తయారైన ఉత్పత్తులను మార్కెట్లోకి రీచ్ అవ్వడానికి తగినటువంటి ప్రచారాన్ని, ప్రొడక్ట్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసే బాధ్యతను కనుక గవర్నమెంట్ తీసుకోగలిగితే, ఆరు అలా ప్రమోషన్ చేసినందుకు ఈ ప్రమోటర్కి ఇన్సెంటివ్స్ ఇవ్వగలిగితే, అంటే ఇటు వీళ్ళకి ఫుడ్ ప్రాసెసింగ్ మీద ఇన్సెంటివ్స్ వస్తాయి, ఇండస్ట్రీ పెట్టడానికి ఇన్సెంటివ్స్ ఇస్తారు, కానీ మార్కెటింగ్కి ఇన్సెంటివ్స్ ఇవ్వరు. కానీ ఇలాంటి ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి. అట్లాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు మొబైల్ వ్యాన్స్ ద్వారా ఇలాంటి టైనీ ఇండస్ట్రీస్ ప్రొడక్ట్స్ రూరల్ సైడ్ కూడా తీసుకెళ్ళి అమ్మగలిగేటువంటి అవకాశాన్ని క్రియేట్ చేయటం, అలాంటి మొబైల్ వ్యాన్స్కు గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ఇవ్వటం. తర్వాత ఇప్పుడు రీటైల్ స్టోర్స్ ఉంటాయి, ప్రతి విలేజ్లో మీకు ఫెయిర్ ప్రైస్ షాపులు ఉంటాయి. అలాంటి షాపుల్లో ఇలాంటి ప్రోడక్ట్ని పెట్టడం, ఏదైనా వాటిని అప్గ్రేడ్ చేసి సూపర్ మార్కెట్స్గా అప్గ్రేడ్ చేసి వాటిని పెట్టి, అంటే ఇక్కడ ఏం లేదు, మార్కెట్ పబ్లిక్ రీచ్ అవ్వటానికి చిన్న ఎంటర్ప్రెన్యూర్స్ ఎక్కువ ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండదు. అందువల్ల ఏంటంటే అది గవర్నమెంట్ కనుక సపోర్ట్ చేయగలిగితే దెన్ ఇలాంటి ప్రోడక్ట్స్ మార్కెట్లోకి వెళ్తాయి. మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఎందుకంటే పబ్లిక్ అవేర్నెస్ వస్తున్నది కాబట్టి మార్కెట్లో హెల్తీ ప్రోడక్ట్ అనుకున్నప్పుడు మార్కెట్ చేయడం పెద్ద కష్టం కాదు. ఓకే అండి, తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంది, పర్టికులర్గా మన స్టేట్స్లో చూసుకుంటే పొద్దుతిరుగుడికి? అంటే యాక్చువల్గా ఇప్పుడు మన ఇక్కడ తీసుకుంటే యాక్చువల్గా ఏపీలో కొద్దిగా ఎక్కువగా ఉంది, అండ్ తెలంగాణలో ఒక 17,000 టన్నులు పర్ యానం ప్రొడ్యూస్ అవుతున్నది.
అంటే ఇప్పుడు ఇలాంటి ఉత్పత్తుల పరంగా చూస్తే మనకు ఒక సన్ఫ్లవర్ ఆయిల్ తప్ప ఇంకేం తెలియదు అసలు. అవును, ఇప్పుడు మనం అనుకున్నవన్నీ కొత్త కాన్సెప్ట్స్. అవును. ఇలాంటి ప్రొడక్ట్స్ కనుక టేకప్ చేసి మార్కెట్లోకి తీసుకెళ్ళగలిగితే మన వాళ్ళు ఒక విధంగా చెప్పాలంటే కొత్త ప్రోడక్ట్ యాక్సెప్ట్ చేయడంలో మన ఇండియాలోని మన తెలుగు రాష్ట్రాలలో ఫస్ట్ ప్లేస్లో ఉంటారని చెప్పొచ్చు. అందువల్ల అంటే ఇలాంటి ప్రొడక్ట్స్ని కనుక వీళ్ళు మార్కెట్లోకి తీసుకెళ్ళి విత్ గవర్నమెంట్ సపోర్ట్ కనుక ఇస్తే ఖచ్చితంగా ఇలాంటి సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. అంటే కేవలం ఎంటర్ప్రెన్యూర్ యాంగిల్లోనే కాదు, ఇలాంటి ఇండస్ట్రీలు కనుక ఎక్కువ వస్తే ఈ ఏదైతే పొద్దుతిరుగుడు సాగు చేస్తున్నారో అలాంటి రైతులు మళ్ళీ ఇంకో పంటకు పోకుండా ఉంటారు. ఇప్పుడు మెయిన్ ఈ మధ్యకాలంలో కూడా వచ్చే అవకాశం కూడా ఈ మధ్యకాలంలో వచ్చింది ఏంటంటే ఎక్కడ ఏ సంవత్సరం ఏది లాభం ఉంటుంది అనుకుంటే నెక్స్ట్ ఇయర్ దానికి వెళ్ళిపోతున్నారు. ఈ మైగ్రేషన్ అనేది ఎల్లకాలం మంచిది కాదు అసలు. అందువల్ల అంటే కొన్ని ఇప్పుడు ఎక్కడైతే పంట పండుతుందో వీలైతే అలాంటి ఏరియాని ప్రత్యేకంగా స్పెషల్ జోన్గా డిక్లేర్ చేసి అలాంటి చోట ఈ పొద్దుతిరుగుడు బేస్డ్ ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేస్తే ఆ రైతులు ఎల్లకాలం ఆయా పంటకు స్టిక్ ఆన్ అవుతారు. సో దట్ ఒక స్టెబిలిటీ ఉంటుంది. లేదనుకుంటే ఈ సంవత్సరం ఒక పంట బాగా క్రాప్ ఉంది, నెక్స్ట్ ఇయర్ దానికి వెళ్ళిపోతారు. ప్రైస్ ఎక్కువ వచ్చింది అనుకోండి, అంటే ప్రతి దాంట్లో జరుగుతున్నది అదే. ఒక సంవత్సరం హయ్యర్ ప్రైస్ వస్తుంది, నెక్స్ట్ ఇయర్ డ్రాస్టిక్గా పడిపోతుంది. కారణం ఏంటంటే హయ్యర్ ప్రైస్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఇయర్ దాదాపు 40% ప్రొడక్షన్ పెరుగుతుంది, మళ్ళీ రేటు డ్రాస్టిక్గా పడిపోతుంది. ఇది మేజర్ ప్రాబ్లం అనమాట. అదే అందువల్ల అంటే అక్కడ కనుక వాళ్ళు ఇండస్ట్రీస్ కనుక ఎంకరేజ్ చేస్తే రైతులు స్టిక్ ఆన్ అయి ఉంటే వాళ్ళకి లాంగ్ రన్లో బెనిఫిట్ ఉంటుంది. ఓకే, అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఓవర్టేక్ చేయాలంటే కొంచెం బ్యాలెన్సింగ్ అనేది మెయింటైన్ చేయాలి. నిజం చెప్పాలంటే మన అగ్రికల్చర్ సిస్టంలోనే కొద్దిగా డెఫెక్ట్ ఉంది. ఎందుకంటే యాక్చువల్గా గవర్నమెంట్ డిక్లేర్ చేయాలి, మనం ఏదో డెల్టా కింద ఒక ప్రాజెక్ట్ కింద ఎంతెంత సాగుబడి చేయొచ్చు అని డిక్లేర్ చేస్తున్నారో ఏ పంటకు ఎంత అలొకేట్ చేయాలి బ్రాడ్గా, లేకపోతే 1-2 పంటలను మార్చుకునే అవకాశం ఇవ్వాలి. కానీ రైతులు వాళ్ళంతటా వాళ్ళ నిర్ణయాలు తీసుకొని కనుక మైగ్రేట్ అయితే రేపొద్దున వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి మళ్ళీ గవర్నమెంటే ఇన్సెంటివ్స్ చేయాల్సి వస్తుంది. మేజర్ ప్రాబ్లం అదనమాట. అలా కాకుండా ఒక వాళ్ళకు పర్టికులర్ సాయిల్ని బట్టి, సాయిల్ ప్రాపర్టీస్ని బట్టి ఏ పంటలకు సూటబుల్లో అక్కడ అవే పండించాలి, అయితే వాటికి మైగ్రేట్ అవ్వకూడదని డిక్లేర్ చేయగలిగితే దెన్ అది రైతులకు లాంగ్ టర్మ్లోనే బెనిఫిట్ ఉంటుంది. అంటే ఇప్పటి వరకు ఏ దేశాల్లో సన్ఫ్లవర్ మీద ప్రాసెసింగ్ అనేది చేస్తున్నారు, అక్కడ సక్సెస్ అవుతూ ఉన్నారు? అంటే యాక్చువల్గా ఇది నిజంటే సన్ఫ్లవర్ అనేది ఒక వైల్డ్ క్రాప్, నార్త్ అమెరికాలో పెరిగినటువంటి పడి మలిచిన మొక్క టైప్ అనమాట. అక్కడ అసలు వాస్తవానికి ఒకే చెట్టుకు దాదాపు ఎక్కువ పూలు పూసేవి. తర్వాత దాన్ని డొమెస్టికేట్ చేసి దాన్ని రష్యా వాళ్ళు కమర్షియలైజ్ చేశారు. తర్వాత ఇప్పుడు రష్యానే బేసిక్గా ఎక్కువగా పండిస్తున్నది అనమాట. అండ్ వాళ్ళు ఎక్కువగా వరల్డ్ వైడ్గా ఎక్కువ ఆయిల్ వాడుతుంటారు. మిగతా ఏ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు హెల్దీ స్నాక్స్ బార్ కానీ స్నాక్ ఐటమ్స్, మన మటికాల్ సాల్టెడ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఆర్ సన్ఫ్లవర్ ఫ్రూట్ బార్స్, ఇలాంటి డిఫరెంట్ అన్నీ కూడా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి అనమాట. ఓవరాల్గా ఎక్కువైతే ఆయిల్ కన్జంప్షన్ ఎక్కువ ఉంది. ఆరోగ్యం వరకు పొద్దుతిరుగుడు హాని అని కాదు అని చాలా చక్కగా ఉంటుందని. బట్ అంటే మీలాంటి వాళ్ళు చెప్పండి, ఎంతవరకు ఇది ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తుంది? యాక్చువల్గా ఈ ఆరోగ్యానికి కాదు, మంచిది కాదు, ఫేవరబుల్ అనేది సైంటిఫిక్గా చెప్పటం అవసరం. ఇదే మామూలుగా పుకార్ల వల్ల కాదు. బట్ సైంటిఫిక్గా చెప్పాలంటే మనం సన్ఫ్లవర్ న్యూట్రిషన్ కనుక కంపేర్ చేస్తే 30 గ్రామ్స్లో 190 క్యాలరీస్ శక్తి వస్తుంది. అండ్ ఫ్యాట్ 15 గ్రామ్స్ ఉంటుంది. తర్వాత కొలెస్ట్రాల్ 0%. జనరల్గా ఆయిల్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందని మన వాళ్ళు భయపడతారు, కానీ ఇక్కడ 0% కొలెస్ట్రాల్ అనమాట. అట్లాగే సోడియం 140 మిల్లీగ్రామ్స్, పొటాషియం 230 మిల్లీగ్రామ్స్ ఇట్లా ఉంటుంది. టోటల్ కార్బోహైడ్రేట్స్ వచ్చి 5 గ్రామ్సే ఉంటాయి అన్నమాట. ప్రోటీన్ 9 గ్రామ్స్ ఉంటాయి. ఇది బేసిక్గా దానిలో ఉన్న పోషక విలువలు. ఇక హెల్త్ పరంగా సాధారణ వ్యక్తులు హెల్త్ పరంగా ఎట్లా ఉంటాయని చెప్పొచ్చుంటే యాక్చువల్ విటమిన్ ఏ ఎక్కువ ఉండటం వల్ల కోలన్ క్యాన్సర్, డయాబెటిక్ను ఇది తగ్గిస్తుంది. తర్వాత అన్సాచురేటెడ్ ఫ్యాట్ అండ్ ఒమేగా-6 ఇవి ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. అండ్ హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది, అంటే బీపీ కంట్రోల్ చేస్తుంది. అండ్ డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది. తర్వాత కళ్ళ ఎఫెక్టివ్గా పనిచేయడానికి తోడ్పడుతుంది. తర్వాత ఎముకల ఆరోగ్యానికి, జనరల్గా ఈ మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి వస్తే
ఆస్టియోపారసిస్ అంటే ఈ జాయింట్లు అలగటాలు ఇట్లాంటి ప్రాబ్లమ్స్, ఎందుకంటే దీంట్లో మెగ్నీషియం కాల్షియం అధికంగా ఉంటాయి కాబట్టి ఈ ఎముకల ఆరోగ్యానికి మంచిది. అట్లాగే మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది అండ్ శరీర బరువును కూడా తగ్గటానికి తోడ్పడుతుంది. తర్వాత గుండె సంబంధమైన వ్యాధులు రాకుండా నివారిస్తుంది. అండ్ సెరోటినస్ అనే ఒక రసాయనం ఉండటం వల్ల మానసికమైన టెన్షన్ను ఇది తగ్గించి పీస్ఫుల్ మైండ్ని ఇస్తుంది అనమాట. అట్లాగే చర్మ కేశ సంరక్షణకి ఇది ఉపయోగపడుతుంది. ఆస్మా ఆర్థరైటిస్ని తగ్గిస్తుంది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక ఓవరాల్ హెల్దీ ప్రోడక్ట్గా చెప్పవచ్చు. ఏదైనా కూడా పరిమితుల్లో ఉండాలి. పరిమితుల్లో తిన్నప్పుడు ఇది మంచిదే, అంతేగాని ఇది మంచిది కాదు అని చెప్పటం, ప్రతిదానికి పాజిటివ్ నెగిటివ్ రెండూ ఉంటాయి. కానీ మనం పాజిటివ్ సైడ్ చూస్తే పరిమితంగా వాడితే ఇది మన సన్ఫ్లవర్ అనేది హెల్త్ వైజ్ కూడా మంచిదని చెప్పొచ్చు. మితంగా వాడితే నిరభ్యంతరంగా యూజ్ చేసుకోవచ్చు. అయితే మనం ప్రతి శుక్రవారం కూడా హెచ్ఎంటీవీలో ఇలా పంటలు పండించడాలు, మన రాష్ట్రాల్లో ఏ ఏ పంటలు పండుతున్నాయి, వాటిని ఎలా ఉప ఉత్పత్తులుగా డైవర్ట్ చేసుకోవాలి, ఇండస్ట్రీలు పెట్టడానికి ఏంటి, ఇలా మీతో ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నాం. మరి మీ ఫోన్ నెంబర్ కూడా మేము డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం. మీకు కాల్స్ వస్తున్నాయా? వాళ్ళు ఏం అడుగుతున్నారు అసలు మెయిన్గా? మనకు ప్రోగ్రామ్స్ చూసి రెస్పాన్స్ బాగా ఉందని చెప్పచ్చు. అండ్ ఎందుకంటే నేను వేరే కాలమిస్ట్గా నా నెంబర్ ఉన్నా కూడా బట్ ఇంతవరకు అవేవి తెలియకుండా యూట్యూబ్లో చూసి మీకు కాల్ చేస్తున్నామని చెప్పి కాల్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ కొంతమంది ఏంటంటే యాక్చువల్గా ముందర ఏంటంటే మనము ఒక మంచి ప్రోగ్రామ్ను యూత్కి ఇస్తున్నామనే చెప్పొచ్చు. ఎందుకంటే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం మన లైక్స్ సరే వేరే విషయం, బట్ ఓవరాల్గా ఏంటంటే ఇలాంటి కాన్సెప్ట్ మన తెలుగు వాళ్ళు లేదు అసలు. అండ్ యూత్ ఇక్కడ మన యూత్ చూస్తే పొటెన్షియాలిటీ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, ఎంటర్ప్రెన్యూర్గా అవ్వాలని కోరిక ఉంది, డబ్బులు కూడా ఉన్నాయి యూత్లో. కాకపోతే అంటే ఎలా దాన్ని టేకప్ చేయాలి, ఎలా ముందుకు తీసుకెళ్లాలనేది తెలియదు. మనం ఈ ప్రోగ్రాం వల్ల కొత్త కాన్సెప్ట్స్ని చెప్పటం, ఏదో మామూలుగా రొటీన్ దాన్ని చెప్పటం కన్నా కూడా కొత్త కాన్సెప్ట్స్ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి అండ్ పబ్లిక్ రెస్పాన్స్ కూడా బాగానే ఉంది. అండ్ కొత్త నా దగ్గర కూడా వస్తున్నారు. అండ్ భవిష్యత్తులో కూడా మంచి అవకాశం ఉంటుంది. మన యూత్ను మనం ఎంకరేజ్ చేయడంలో మన ప్రోగ్రామ్ సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. కనీసం అంటే ఇన్వెస్ట్ పెట్టడానికి రెడీగా ఉన్న వాళ్ళు ఒక 2-3 కలిసి అయినా ప్రతి ఇండస్ట్రీకి మొగ్గు చూపితే బాగుంటుంది. అయితే వాళ్ళల్లో ఆ క్యూరియాసిటీ ఎలా ఉంది? అంటే మనకు క్యూరియాసిటీకి ప్రాబ్లం లేదండి మన యూత్లో. కాకపోతే మనకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ దగ్గర ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్కి ఒక మంచి ఇండస్ట్రీ కావాలంటారు. కానీ అది సాధ్యం కాదు. మార్కెట్కు తగ్గట్టుగా ఇండస్ట్రీకి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు పూలప్ చేసుకోవాలి. అలాంటప్పుడు నేనేం చెప్తానంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు లేదని ఒక కాన్సెప్ట్ను తీసుకురాలేక ఆగిపోవటం కన్నా కూడా వేరే వాళ్ళతో కలిసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కలిసి లైక్ మైండెడ్ పీపుల్తో కలిసి వాళ్ళని ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకొని, అంటే యాక్చువల్గా ప్రాజెక్టు కాస్ట్ మీద 25-30% వీళ్ళు పెట్టుకోగలిగితే ఓ 70-75% లోన్కి వెళ్ళొచ్చు. అండ్ కాకపోతే అక్కడ కొలాటరల్ సెక్యూరిటీస్ అడుగుతారు. ఈ మధ్యకాలంలో కొలాటరల్ లేని స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్గా ఇలా కనుక వీళ్ళు నూతన ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్ తగ్గట్టుగా ప్రాజెక్ట్ కనుక పెట్టుకోగలిగితే గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ని అవి వాడుకుంటూ మీరు ముందుకు పోయే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు, సక్సెస్ అవ్వచ్చు. బట్ ఇంపోర్ట్ ఏంటి అవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనం బ్రాడ్గా ఇస్తున్నాం, వాళ్ళు ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు మళ్ళీ ఓన్లో అనాలిసిస్ వాళ్ళు చేసుకుంటారు. మనం ఎందుకంటే ఇంతవరకు తెలియని కాన్సెప్ట్ మనం చెప్తున్నాం, మళ్ళీ వాళ్ళ ఓన్ అనాలిసిస్ వాళ్ళు చేసుకుంటారు కదా. జస్ట్ అదే మనం చెప్పామని ఇండస్ట్రీ పెట్టరు కదా. అందువల్ల అంటే వాళ్ళు మళ్ళీ వాళ్ళు అనాలిసిస్ చేస్తారు అండ్ మంచిది అనిపించినప్పుడు వాళ్ళు టేకప్ చేస్తారు. ఓకే అండి, రైట్ శ్రీనివాస్ గారు, మీ ద్వారా ఎంతోమంది యూత్ ఇన్స్పైర్ అవ్వాలి, ఇండస్ట్రియల్ బెడ్ అని ముందు రావాలని కోరుకుందాం. అలాగే ఇండస్ట్రీలే కాదు, పొద్దుతిరుగుడు పువ్వుల వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. ఆయిల్ కూడా బెస్ట్ బెనిఫిట్, ఏదైనా మితంగా వాడితే అని చక్కగా చెప్పారు. అంతేకాదు మరీ ముఖ్యంగా సన్ఫ్లవర్ ఆయిల్ అనే అనుకుంటాం ఇన్ని రోజులు, అది కాకుండా ఇన్ని ఉత్పత్తులు ఇన్ని రకాలుగా సన్ఫ్లవర్ని మనం తినొచ్చు అని చాలా బాగా వివరించారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ నెలతల్లి కార్యక్రమం. నమస్తే.